హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మన తెలుగు స్టైల్లో చట్నీ అయితే చేసుకుంటున్నాం. ఫ్రెండ్స్, చట్నీ అయితే రెడీ అయ్యింది. ఏంటి చట్నీ మిక్సీ పట్టడం చూపలేదు అనుకోకండి. సడన్గా మా మిక్సీ అయితే రిపేర్ వచ్చింది. అందుకే పక్కన మా ఫ్రెండ్స్ వాళ్ళ రూమ్లోకి వెళ్ళి అయితే తీసుకొని వచ్చా. అందుకే చూపించలేకపోయినా. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ చట్నీ కాంబినేషన్ దోశ వేయడానికి అయితే పిండి రెడీ చేసుకున్నా ఫ్రెండ్స్. పెసరట్టు అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నా. అందుకే ఇక్కడ చిన్నగా ఉల్లిపాయలు అయితే తరిగి పెట్టుకున్నా. టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకున్నా ఫ్రెండ్స్. ఒక చిటికెడు పసుపు, అన్నీ అయితే బాగా కలిపేసే ఫ్రెండ్స్. నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని దోశ పెనం అయితే పెట్టేసా ఫ్రెండ్స్. ఈలోపు మనం చట్నీకి అయితే పోపు పెట్టేద్దాం. ఆయిల్ అయితే వేసేసుకున్నాం ఫ్రెండ్స్. అందులో కొంచెం జీలకర్ర ఆవాలు వేసేస్తున్నా ఫ్రెండ్స్. అలాగే ఒక ఎండు పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసేస్తున్నాం. ఇది కొంచెం బాగా ఇలా అయిన తర్వాత ఇంకా పోపు అయితే పెట్టేద్దాం ఫ్రెండ్స్. మన టేస్టీకరమైన మన ఆంధ్ర స్టైల్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పెసరట్టు అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇలా ఫస్ట్ దోశ వేసేటప్పుడు అయితే నాకు ఆనియన్తో తిక్కడం అలవాటు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, దోశ అయితే వేసేసిన ఫ్రెండ్స్. ఆనియన్ అయితే వేసేసుకున్నాం. లైట్గా వేద్దాం ఫ్రెండ్స్, ఎక్కువ అవసరం లేదు ఫ్రెండ్స్. పెసరట్టు అయితే ఎలా సూపర్ వచ్చింది అనుకుంటున్నా ఫ్రెండ్స్. పెసరట్టు అయితే బాగానే వచ్చింది. ఆనియన్స్ కూడా బాగానే అతుక్కున్నాయి. అలా ఎలా ఉందో చూసి కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ అయితే నచ్చితే, అలాగే మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, ఉంటా. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.